ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రక్తంలో హిందుత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. వేల సంఖ్యలో ఆవులు, ఎద్దులు, దూడలను చంపి మాంసాన్ని ఎగుమతి చేస్తుంటే మీరేం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. వారిని వదిలిపెట్టి ఇవాళ గోరక్షకులపైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం వాళ్లు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్లు కాళ్లు పట్టుకుంటారని మండిపడ్డారు. రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్లేం చేస్తారని ప్రశ్నించారు. నేడు మనం హిందువులుగా ఉన్నామంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే జరిగింది అన్నారు. నారాయణపేట జిల్లా పేరుపళ్లలో శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. లవ్ జిహాదీపై వెంటనే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జస్ట్ హలాల్ అంటే మాంసమే ఉండే, కానీ ఇప్పుడు ఒక పెద్ద కుట్ర చేసి ఈ 57 కంట్రీస్ వాళ్ళు మా దేశానికి ఏదైనా ప్రొడక్ట్ రావాలంటే దానికి ఒక హలాల్ సర్టిఫికెట్ ఉంటేనే, ఆ సింబల్ ఉంటేనే అది మా కంట్రీకి రావాలి అని ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడు మన రామ్దేవ్ బాబా సారు, ఇంకా హల్దీరామ్ వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇమీడియట్ గా హలాల్ సర్టిఫికెట్ కొనడానికి కోట్లు రూపాయలు ఇస్తున్నారు. హలాల్ సర్టిఫికెట్ కొనడానికి కోట్లు రూపాయలు ఇస్తున్నారు. ఆ సంస్థకి వాళ్ళ మొత్తం డబ్బులు జమ చేసి టెర్రరిజం కి సపోర్ట్ చేస్తున్నారు. హిందువులకి చంపేట్లాంటి వ్యక్తులకి పెద్ద పెద్ద ఐడెంటిఫికేట్లు పెడుతున్నారు. అట్లాంటి పనులు చేస్తారు. అందుకోసం ఏదైనా ప్రొడక్ట్ మీరు కొనాలంటే దాని వెనుక ఒకవేళ హలాల్ అట్లాంటి పేరు రాసి ఉంటే దానికి అక్కడనే పాడేసి ఆ షాపులకి చెప్పండి, హలాల్ సర్టిఫై అట్లాంటి సింబల్ ఉంటే మేము కొనం. ఆ ఒక్క మాట మీరు అందరు చెప్పాలని మీ అందరికీ ఒక రిక్వెస్ట్. అదే విధంగా మధ్యలో ఇంకొక మనం ఒక సంకల్పం మనం తీసుకున్నాం.